మన భారతదేశంలో ఎప్పటినుంచో ఆయుర్వేదిక్ వైద్యం ఉంది. ఇదే గొప్పది. ఈ ఇంగ్లీష్ మెడిసిన్ ఇదంతా ఒక మాఫియా. మనకు కావాలని మెడిసిన్స్ మన బాడీలోకి ఎక్కిచ్చి రోగాల బారి చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు ఇది వరకు విష జ్వరాలు వస్తే ఒక్క యాంటీబయాటిక్ ఉండేది కాదు. అవును. ఇప్పుడు పెన్సిలిన్ డిస్కవర్ చేశాక బోల్డ్ అని వచ్చినాయి. ఎంతో మందిని విష జ్వరాల బారిన పడకుండా కాపాడారు. అవును. ఇప్పుడు ఇదివరకు వ్యాక్సిన్స్ ఉండేవి కాదు. పోలియో వల్ల ఎంతో మంది సఫర్ అయ్యారు, స్మాల్ పాక్స్ వల్ల ఎంతో మంది చచ్చిపోయారు. అవునా కాదా? మెదడు వాపు వ్యాధి, జపనీస్ ఎన్సెఫలైటిస్ వల్ల ఎంత మంది పిల్లలు చచ్చిపోయేవాళ్ళు. హిమోఫైలస్ ఇన్ఫ్లుయెన్జా బి వల్ల బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వచ్చి చంటి పిల్లలు వచ్చి చచ్చిపోయేవాళ్ళు. మరి ఇవన్నీ వ్యాక్సిన్స్ వచ్చాక ఇవన్నీ ఆగినాయి కదా. సో ఇవన్నీ దేని వల్ల సాధ్యమైనవి? మోడర్న్ మెడిసిన్. ఆయుర్వేద అనాదిగా మనకి ఉన్న ఒక ఎప్పటి నుంచో మన ఇండియాలో ఉంది కాబట్టి అదే కరెక్ట్ అనుకోకూడదు. అలాని మోడర్న్ మెడిసిన్ కరెక్ట్ అనుకోవద్దు. దేన్ని మనం పోటీ పెట్టద్దు అసలు. ఫస్ట్ ఏది సైంటిఫిక్ గా కరెక్ట్ గా కనపడుతుంది. ఇప్పుడు ఈ మందు ఉంది, ఈ మందు గురించి ఎన్ని స్టడీస్ జరిగినాయి,